యాక్యురేట్? అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పవన్ కళ్యాణ్కి రాజకీయం ఏం తెలుసు, అసలు ఎందుకు పనికిరాడు, ఏదో ఒక టూరిస్ట్లో వచ్చి వెళ్ళిపోతాడు, సినిమా షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతాడు. సౌజన్య గారు చెప్తున్నట్లుగా ఎన్నో అవమానాలు భరించి ఈరోజు అసలు ఎవరికి అందనంత విజయాన్ని సాధించిన ఘనత మోదీ గారు మెగా బ్రదర్స్తో చేసిన సందడి. ఏమనిపిస్తుంది? ముందుగా కూటమి అందరికీ కూడా ఇంత విజయాన్ని మీరందరూ ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు 99 ప్రేక్షకుల తరఫున, మా వర్మ గారి తరఫున అందరికి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మా మోడీ గారు ఒక పిఎంగా కాకుండా అసలు ఆయన చూడాలంటే 2 కళ్ళు సరిపోలేదు వర్మ గారు. అంటే ఒక కుటుంబ సభ్యుల్ని ఎలా అయితే తను ఆలింగనం చేసుకుంటారో, ఒక అన్నని ఒక తమ్ముడిని, ఆ ఒక పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అట్లా ట్రీట్ చేయడం అన్నది ఈరోజు నిజంగా దేశం మొత్తం కోరుకుంటుంది. ఈరోజు మనం చూసాం, కన్నులు విందుగా ఉంది. అదొక ఎట్లా అంటే ఒక ఇంటి అకేషన్ లాగా, ఒక దేశానికి సంబంధించినట్టుగా అనిపించలే. ఒక కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర ఉంటే ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారో అలా ఉంది. కానీ నిజంగా మళ్ళీ ఏపీకి ఇంత మంచి కళ వచ్చినందుకు ఆ దుర్గమ్మ తల్లికి అందరం కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల కష్టం, బీజేపీ కష్టం, ఈరోజు కూటమి మళ్ళీ గెలవడం, నరేంద్ర మోడీ గారు అసలు ఒక్క స్పీచ్ ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ సభలో వాళ్ళందరూ కూడా ఆ పదవిని వాళ్ళు స్వీకరించడం కానీ, ప్రమాణ స్వీకారం కానీ, ఇదంతా కూడా చూస్తుంటే ఒక ఏపీకి మళ్ళీ పూర్వ వైభోగం రాబోతుంది. ఏపీ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా మళ్ళీ వాళ్ళ పనుల్లో, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు బాగా చూపించడం కానీ, ఆయన ప్రేమ అభిమానాలు ఈరోజు మళ్ళీ ఏపీకి ఎప్పటికీ ఇలాగే ఉంటాయని మేము తెలియచేయడం అన్నది జరిగింది. ముఖ్యంగా మనం తీసుకుంటే పురంధరేశ్వరి గారు రావడం కానీ, కూటమిని మళ్ళీ అందరూ ఒక ఘాటి మీదకి వచ్చి, అంటే ఇక్కడ సీట్ల కోసం పొత్తు పెట్టుకోవడం కాదు, మనం ప్రజల్ని కాపాడుకోవాలి, మన బాధ్యత ఇది అని చెప్పి పురంధరేశ్వరి గారు తను ఒక పెద్ద అక్కలాగా అక్కడ అందరికీ ఉండి తను అక్కడ చేసినటువంటి పని కావచ్చు, ప్రజల్లో తిరగడం కానీ, కూటమిని కలుపుకోవడం కానీ, మా అన్న కళ్యాణన్నతో కలిసి ప్రచారంలో పాల్గొనడం కానీ, 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు అలుపు ఎరగకుండా ఈరోజు మళ్ళీ పోరాడి ఈ వయసులో కూడా మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అవ్వడం అన్నది నిజంగా ఇది ఒక బ్రేక్ చేసిన ఒక ట్రాక్ అనుకోవాలి. ఎందుకంటే అందరికి అయిపోయింది ఏపీలో అన్న ఒక పరిస్థితిలో బీజేపీ నుంచి మళ్ళీ ఇన్ని సీట్లు గెలుచుకోవడము, బీజేపీ మళ్ళీ అందరితో కలిసి అధికారంలోకి రావడం అన్నది నిజంగా చెప్పాలంటే ఏపీకి మంచి రోజులు వచ్చినాయని మనం అనుకోవచ్చు. రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు మీరు కొద్దిగా సిగ్నల్లో ఉంటుంటారండి. వినపడుతుందండి, ఇప్పుడు వినపడట్లేదా? ఓకే. ఏంటి మీ వ్యూహం ఏంటండి? 11 సీట్లు, వాళ్ళు అన్ని వస్తాయని ఊహించలేదు, మీరు ఇంత దారుణంగా ఓడిపోతారని మీరు ఊహించలేదు. కానీ చాలా కష్టకాలం వైఎస్ఆర్సీపీకి ఉంది. మళ్ళీ నిలదొక్కుండి మీరు 29కి స్ట్రాంగ్ అవ్వాలి అంటే చాలా 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 కష్టపడాలి. అసలు అసెంబ్లీలో కూడా మీరు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే అసలు వెళ్ళరని వస్తున్న టాకు. ఓకే, అది మీ పార్టీ నిర్ణయం. మరి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఏమైనా దిశానిర్దేశం చేశారా జగన్ గారు? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా మేనిఫెస్టో అంతా అమలు జరిపి ప్రజల్ని సంక్షేమంగా కనుక చూసుకుంటే, ప్రజలకి అందరినీ మెప్పించగలిగితే, ఇచ్చిన మాట మీద కనుక నిలబడితే ఖచ్చితంగా మాకు టఫ్ అవుతుంది. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా, నిర్భయంగా మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ క్లియర్ గా విషయం ఏంటంటే, మేము అధికారంలోకి అంత ఈజీగా రాలా. మేము ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి 17 ఎమ్మెల్యేల దగ్గర నుంచి 67 ఎమ్మెల్యేల దగ్గర నుంచి 151కి మేము అంచెలంచెలుగా ప్రజల్లో పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు 2తోనే అధికారంలోకి వచ్చిన వాళ్ళం, 11 తోటి అధికారంలోకి రావడం అనేది మాకంత ఇబ్బంది కాదు, అంత టఫ్ కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఏమీ లేని పవన్ కళ్యాణ్ గారికి 21 గెలిపించారా లేదా? 23 ఉన్న చంద్రబాబు గారిని 133 గెలిపించారా లేదా? ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంకే లేని బీజేపీని 8కి 8 గెలిపించారా లేదా? ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, క్లియర్ గా ప్రజల నిర్ణయం తీసుకుంటే
ప్రజలు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఎంతటి గొప్పవాడినైనా నేల మీద కూర్చోబెడుతుంది. ఇది మనం అనుకోవాలి. ఖచ్చితంగా మేము నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్భీతిగా మేము చెప్పేది ఏంటంటే మా పరిపాలనలో ఎక్కడో లోపాలు జరిగినాయి, ఎక్కడో పొరపాట్లు జరిగినాయి, మా డిపిటి విధానం నచ్చకపోయి ఉండొచ్చు, మా వాలంటీర్ విధానం నచ్చకపోయి ఉండొచ్చు, మా సచివాలయ వ్యవస్థ పనితీరు నచ్చకపోయి ఉండొచ్చు, లేదా మా రాజకీయ నిర్ణయాల్లో కొన్నిట్లో ప్రజల్లో వాళ్ళని సంతోష పెట్టలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనేది మేము నమ్ముతాం. అట్లనే ఇప్పుడు వచ్చి ఎన్నిక కాబడిన ప్రభుత్వం కూడా ప్రజలను మెప్పించే పరిపాలన చేయగలిగితే, ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి మాటని నెరవేర్చగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక పరిపాలన వాళ్ళు మొదలు పెడతారో, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరో, వాళ్ళని కూడా ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టినట్టే 29లో వాళ్ళని కూర్చోబెట్టరని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పే శిరోధ. వర్మ గారు, 1 సెకండ్ చెప్పండి.